ఈరోజు మహాత్మా గాంధీ యొక్క 150వ బర్త్ యానివర్సరీ మనం జరుపుకుంటాము. ఒక మహనీయుడు కాబట్టి, మన దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించి పెట్టింది కాబట్టి, అది కూడా అహింసా మార్గంలో సాధించింది కాబట్టి మనందరం కూడా ఆయనను తలుచుకుంటూ ఆయన చేసిన సేవలను ఆయన చూపిన మార్గంలో నడవాలని ప్రతి సంవత్సరం జయంతులు వర్ధంతులు చేస్తూనే ఉన్నాం. కానీ ఆయన ఆశయ సాధనలో మనం ఎంత ముందున్నాం, ఎంతవరకు పోయినామని ఎప్పుడు కూడా మనం అవలోకనం చేసుకోము. నాకు తెలిసి చేసుకోబోము కూడా. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 150 సంవత్సరాలు అవుతుంది ఆయన జన్మించి. ఆయన చూపిన పాటలో నడవాలని ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ అందరూ ఉపన్యాసాలు తెలుస్తాం, కానీ మనమైతే ఆ పాట నడవం. దయచేసి ఎవరికి తోచినట్లుగా వాళ్ళు అహింసా మార్గాన్ని వీడాలి అనే ఆలోచన చేస్తే బాగుంటుంది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే 1857 నుంచి 1947 దాకా స్వాతంత్రోద్యమ పోరాటం జరిగింది. 1857 సిపాయి పార్టీ నుంచి ఎంతోమంది ప్రాణాలు పోయి హత్యలు కాకపోయారు, కొంతమంది గాయపడి ఎక్కడ పోయిన తెలియదు, జైలు శిక్ష చేసి నానా రకాల క్షోభలు పెట్టింది. స్వాతంత్రం మీరు అడుగుతారా భారతదేశానికి విజయం ఆనాటి పాలకులు. అయినా మొక్కబోని ధైర్యంతో ఒక మహానుభావుడు వెలిసింది. అహింసా మార్గంలోనే నేను స్వాతంత్రాన్ని సముపార్జించి పెడతా, నా దేశ ప్రజలందరూ కూడా అహింసా మార్గంలో నడిపించి స్వాతంత్రాన్ని సాధించి పెడతా అని చెప్పి మనందరికీ ఉద్బోధించి మనందరినీ కార్యోన్ముఖులు చేసి ఆ ఉద్యమంలో భాగస్వాములు చేసి అందరినీ భాగస్వాములు చేసి స్వాతంత్రం సముపార్జన చేసిన గొప్ప మానవుడైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులు చేసే సేవలు మనం మర్చిపోవట్లేదు. కానీ దాన్ని ఆయన చూసిన బాటలో మనం నడవలేకపోతున్నాం నా బాధ. దయచేసి అధికారులు అయితే, రాజకీయ నాయకులు అయితే, అందరూ సమాజంలో ఉన్న వాళ్ళందరి బాధ్యత కనీసం ఏదో ఒక స్టెప్ తీసుకుంటే అహింసా మార్గంలో నడవాలి. స్వార్థం పెరిగిపోవడం వల్ల ఈ అహింస అనేది పెరుగుతుంది. ఎవరు చూడండి, ఎవరిని చూడండి, కక్షలు కార్పణ్యాలు వీడంటే వారిపడలు వారంటే వీడిపడలు. ఈ పరిస్థితి పోవాలి. మార్పు గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం ఎప్పుడు వస్తుందంటే నిజమైన అహింస మనందరం కలిసిమెలిసి అన్నదమ్ములాగా అక్కజల్లాగా ఉంటేనే సోదర భావంతో ఉంటే నేను సాధ్యమైంది నా యొక్క ఉద్దేశం. మరి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే అధికారిక కార్యక్రమాలకు అధికారులే కాదు, రాజకీయ నాయకులు అంటే సమాజంలో పలుకుబడున్న వాళ్ళందరూ కూడా ప్రతి సమావేశానికి పిలవండి. ఇది ప్రప్రథమైన సమావేశం. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ ఆనవాయితీ ఇదే విధంగా కంటిన్యూ చేయండి. మేము కూడా మా బాధ్యతగా మీ కార్యక్రమాలు మేము అటెండ్ అవుతామని చెప్పి హామీ ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.